బైబిల్ మొత్తంలో మీరు వెతికి మీకు నచ్చని పాయింట్స్, అవును, ఓకే, ఇవి సమాజానికి మంచిది కాదు అని మీకు అనిపించిన పాయింట్స్ ఏవైతే ఉందో అవును, అది మీరు బుక్లెట్ గా మార్చారు, అవును, దానికి సంబంధించి ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. అవును మేడం. ఓకే. అండ్ ఇప్పుడు ఈ బైబిల్ కానివ్వండి, లేకపోతే ఖురాన్ కానివ్వండి, లేకపోతే హిందూ గ్రంథాలకు సంబంధించింది కానివ్వండి, ఎవరైనా సరే అవి మనుషులు రాసినవే, ఒప్పుకుంటారు కదా. అవును, మనుషులు రాసినవే. ప్రతి గ్రంథంలోనూ ప్రతి ఒక్కరికి వెతికితే దాని అర్థం సరిగ్గా తెలియకుండా, లేకపోతే అర్థం చేసుకోకపోతే వెతికితే ప్రతి గ్రంథంలోనూ లోపాలు పట్టుకోవచ్చు. ఇప్పుడు వారు ప్రశ్నిస్తుంది ఏంటంటే ప్రవీణ్ కుమార్ కి అసలు బైబిల్ అనేది అర్థం కాలేదు, బైబిల్ ని సరిగ్గా అర్థం చేసుకోవటం రాక అపార్థం చేసుకొని ఇలాంటివి రాశారు. ఇది ఎంతవరకు వాస్తవం? మీకు అసలు బైబిల్ నిజంగా మొత్తం అంతా బైబిల్ పైన కమాండ్ ఉందా, మీకు నిజంగా అర్థమైందా, లేకపోతే మీరు కూడా అపార్థం చేసుకొని ఆ క్వశ్చన్స్ రాశారు? నేను అపార్థం చేసుకొని అయితే రాయలేదు. నేను ఈ పుస్తకం రాసేటప్పుడు కూడా చాలా మంది మరి బైబిల్ తెలిసిన పండితులు ఎవరైతే ఉన్నారో డిబేట్కి రండి అని చెప్పి నేను పిలిచాను. ఈ పుస్తకం రిలీజ్ చేయడానికంటే ముందే పీడిఎఫ్ ఫైల్లో కొంతమందికి పంపించి వాళ్ళు ఆన్లైన్లో డిబేట్ చేశారు. ఆన్లైన్లో డిబేట్ చేసేటప్పుడు ఎవడన్నా కానీ అంటే వీళ్ళకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలనుకోవట్లేదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంది, వాడు ప్రశ్న సమాధానం ఏంటి? ఇప్పుడు తండ్రి కూతురుని అలా పడుకోవచ్చు అంటే వాడు బ్రహ్మ గురించి తీసాను. నేను బ్రహ్మ గురించి అందులో రాశాను, రాముడి గురించి రాశాను, కృష్ణుడి గురించి రాశాను, శివుని గురించి రాశాను. నేను ఆ పుస్తకంలో రాసిన ప్రశ్నకు సమాధానం చెప్పమంటే మరి మీ దాంట్లో అట్టుంది కదా, వాళ్ళ దాంట్లో అట్టుంది అని చెప్పి దొంగ తిరిగి సమాధానం చెప్పారు. కానీ వాళ్ళు సరిగ్గా అది అసలు సమాధానమే కాదు అసలు. అది ఇంకో విషయం ఏంటంటే బైబిల్లో నేను ఒప్పుకున్నట్లే కదా. ఇప్పుడు మా దానిలో అలా ఉంది, మీ దానిలో కూడా ఇలా ఉంది. ఎగ్జాక్ట్లీ ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు అవును ఉంది, మరి మీ దాంట్లో ఇప్పుడు ఒక దొంగను పట్టుకున్నాం, ఇది వీడు దొంగ చూడండి అంటే వాడైన దొంగ, మరి మీ ఇంట్లో దొంగలు లేరా అన్న, అదేంటే అంతే కదా. ఇది దొంగే, మీలో కూడా దొంగలు ఉన్నారని చెప్తున్నారు అంటే ఒప్పుకున్నట్టే ఫస్ట్. అంటే వీటికి సమాధానం చెప్పాలి. దాని తర్వాత పుస్తకం రిలీజ్ చేశాం. ఇప్పుడు పుస్తకంలో బాగా ప్రాచుర్యం ఒక 45,000 నుంచి 50,000 కాపీల మధ్యలో వెళ్ళిపోతూనే ఉన్నాయి రోజు. ఈ డిబేట్ జరిగిన తర్వాత ఇంకెక్కువ కాపీలు వెళ్తున్నాయి. చాలా మంది నా దగ్గర తీసుకుంటున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇప్పుడు ఎవరన్నా కానీ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు, కామన్ సెన్స్ ఉండి ఆలోచించే వాళ్ళు, అవతల వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు అని చెప్పేసి విని తార్కికంగా ఆలోచించే వాళ్ళు క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రోజుకు 1000 పుస్తకాల వరకు సోల్డ్ అవుట్ అయిపోతూనే ఉన్నాయి. నేను పర్సనల్గా ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాను, పుస్తకాల కోసమే పెట్టుకున్నాను అనమాట. అది విషయం ఏంటంటే బైబిల్లో కమెండు నాకు ఉంది కాబట్టి ఈ క్రైస్తవ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలన్నీ బైబిల్ ప్రకారంగా అబద్ధం అని చెప్పి నేను బైబిల్ పూర్తిగా చదివిన వాడిని కాబట్టి వాళ్ళు చెప్పే అబద్ధం పోనీ నాకు నిజంగా బైబిల్ కమెంట్ లేదు, బైబిల్లో తెలియకుండా ఈ పుస్తకం రాశాను అనుకుందాం. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మరి ఇది తప్పని చెప్పి నిరూపించడానికి పాస్టర్లు రండి అన్నప్పుడు ఎందుకు రావట్లేదు? ఆయన వచ్చి తప్పని చెప్పి ఆయన నిరూపించలేదు. అవును ఇక్కడ అలా ఉంది, ఇంకొక చోట అలా ఉంది, ఇంకో చోట అలా ఉన్నది, ఎందుకు తీసుకోలేదు అని చెప్పి అంటున్నాడు. కానీ అసలు ఇవి లేవని చెప్పి ఆయన చెప్పలేదు కదా, ఇవి తప్పని చెప్పి ఆయన చెప్పలేదు కదా. ఇక్కడ ఒక వర్షన్ ఉంది, ఇంకొక వర్షన్ చెప్పట్లేదు అంటే నేను చెప్పే వర్షన్ కరెక్టే కదా, మరి అది వాళ్ళు ఆలోచించాలి కదా. అది ఇందులో లేవు, ఇందులో ఇంకా ఉన్నాయి. యేసు దేవుడు కాదు మెయిన్ పాయింట్ మీద కూడా జరిగింది. యేసు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు అనే అంశం మీద ఆయన మాట్లాడాడు. మరి యేసు దేవుడని బైబిల్లో చూపించమని చెప్తే 4 వచనాలు తీసుకొచ్చాడు. ఆ 4 వచనాలు కూడా అసలు యేసు దేవుడు కాదు, ఈయన 4,000 కాలం క్రితం ఉన్నవాడని చెప్పి అంటే సంబంధం లేని రిఫరెన్స్ తీసుకొచ్చాడు. కానీ యేసు దేవుడు అన్నట్టు ఆయన నా ముందు ఎదురు కూర్చొని ప్రూఫ్ చేయలేకపోయాడు. అది అందరికీ అర్థమైపోయింది. కానీ ఇదేదని పోనీ యేసు దేవుడు అంటున్నారు కాబట్టి, ఎవరు పాస్టర్లు అంటున్నారు కాబట్టి, ఒకవేళ యేసు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు, దానికి సంబంధించిన ఆధారాలు ఇవన్నీ చాలామంది చదివారు. బైబిల్ ఓపెన్ చేసి మొత్తము చదివారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది. అలాగే ఆయన నా ముందు ప్రూఫ్ చేయలేకపోయారు. పోనీ ఇక్కడ మీరు ఉన్నారు, నాకు బైబిల్ కమాండ్ తెలుసో తెలియదో, మరి నేను తెలియకుండా పుస్తకాలు రాశాను అనుకుందాం, మరి వచ్చి ఇక్కడ డిబేట్ చేయమని చెప్పండి. కానీ కొంచెం కామన్ సెన్స్, తార్కికంగా ఆలోచించే వాళ్ళు, ఇందులో నేను ఏవైతే రాసింది వీటి గురించి మాత్రమే మాట్లాడే వాళ్ళు, ఒకటి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిద్దాం, ఒక డిబేట్ రూల్స్ మనం పాటించి మరి ఇక్కడికి రమ్మని చెప్పండి. నేను ట్రీ మీడియా ఛానల్లో వేదికగా నేను చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను, మరి రమ్మని చెప్పండి. అంతే కదా. నేను నాకు బైబిల్ తెలుసో తెలియకుండా రాశాను, వీళ్ళందరూ అట్లనే కామెంట్లు వస్తున్నాయి, అందరూ అట్లనే అడుగుతున్నారు. మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా పుస్తకం తీసుకొని నా ముందు రమ్మని చెప్పండి. మరి ఇది 12 పేజీల పుస్తకం, మరి ఇది నేను లేనివి రాశాను వాళ్ళు చెప్తారు. సో ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు జరిగిన అన్ని
డిబేట్స్ దగ్గర నుంచి, లేకపోతే ప్రసాదం దగ్గర నుంచి, కాంట్రవర్షియల్ కామెంట్స్ దగ్గర నుంచి, అసలు ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఈ పాస్టర్ల మీద, క్రైస్తవుల మీద నాకు జాలి ఉంది. వాళ్ళు మనలాగా మనుషులే, కానీ వాళ్ళ బ్రెయిన్లు అలా తయారవడానికి మూలమైన కారణము వాళ్ళంతా. నేను ఎప్పుడు కూడా క్రైస్తవ సమాజాన్ని నేను ఎప్పుడు తప్పు పట్టను. నేను చాలాసార్లు చాలా వీడియోలు నేను చెప్పాను, క్రైస్తవులు మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు, వాళ్ళు మనోళ్ళే, వాళ్ళు మన వాళ్ళే, పాస్టర్లు అయినా కానీ వాళ్ళని కానీ ఎవరైతే దీన్ని ఇప్పుడు చాలామంది పాస్టర్లు కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు 4-5 మంది కేరళలో కూడా ఒక పాస్టర్ బయటకు వచ్చారు. 3-4 పాస్టర్లు బయటకు వచ్చి ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు శివశక్తిలో కూడా ఒక పాస్టర్ గర్వాప్స్ అయిపోయి వీడియోలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నాకు మనుషులతోటి డిబేట్ చేసిన వాళ్ళు ఎవరి మీద నాకు ఎటువంటి కోపం లేదు, ఎటువంటి ద్వేషము లేదు. ఇంకా చెప్పాలంటే జాలేస్తుంది. కోపం ఎక్కడ వస్తుందంటే వాడు సైకోగా మారింది కాకుండా మిగతా వాళ్ళని సైకోగా మార్చాలనుకుంటున్నాడు కదా, అక్కడ నాకు కోపం వస్తుంది. దాన్ని నేను ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫైనల్గా చెప్తే ఇప్పుడు మీరు సాక్ష్యాలు చూశారు, యేసుక్రీస్తు పుట్టి పెరిగిన దేశంలో ఉన్నటువంటి సాక్ష్యం చూశారు. అమెరికా క్రైస్తవ దేశం అయిన చోటు దగ్గర కూడా బైబిల్ ఎట్లా బ్యాన్ చేశారు, ఏ విధంగా అంటే వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు మీకు తెలియని ఏంటంటే యూరేకా కొన్ని దేశాలలో, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో కంప్లీట్గా చర్చిలు బార్ అండ్ రెస్టారెంట్గా మారిపోతున్నాయి. చర్చి ఫర్ సేల్ అని కొట్టండి, కొన్ని వందలకి బయటకు వస్తున్నాయి. ఈ చర్చి ఖాళీగా ఉంది, ఇది అమ్మేసేద్దాం అని చెప్పేసి బార్ అండ్ రెస్టారెంట్లో గాను ఇంకా లాడ్జ్ల రూమ్లో గాను మారిపోతున్నాయి. ఎందుకు? వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళందరూ బైబిల్ చదివారు. ఇది లాజికల్గా ఇప్పుడు నిలబడేది కాదని చెప్పేసి ఎంతమంది కుంభమేళాకు విదేశాల నుంచి వచ్చారు తెలుసుకొని. కుంభమేళాలో జరిగినటువంటి ఆ త్రివేణి సంఘం గురించి ఎంతమంది వచ్చారు, అసలు ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాటిని సందర్శించడం కోసం విదేశాలలో వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు. ఈ దేశంలో ఉన్న వాళ్ళను వీళ్ళు పాడు చేస్తున్నారు. నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఇది సమాజానికి పనికిరాదు, మనుషుల్ని మూర్ఖంగా తయారు చేస్తుంది. వాడాల గన్నేర పప్పు అనడానికి, వాడాల రెచ్చగొట్టడానికి ఒక ముఖ్యమైన కారణం వచ్చేసి వాడిని ప్రేరేపించింది ఇది. దీన్ని పూర్తిగా సమాజానికి మొత్తం తెలియచేసే విధంగా నేను పోరాడతాను. ఇది పూర్తిగా ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏంటని చెప్పేసి నా చివరి వరకు కూడా వీటి గురించి అందరికీ వివరంగా చెప్పిన తర్వాత వాళ్ళు మారరా లేదా మారడానికి టైం పడుతుందా? చాలామంది కూడా నా ఫస్ట్లో నన్ను ద్వేషపూర్వకంగా కోపంగా చూసిన వాళ్ళు, శివశక్తి కరుణాకర్ గారి నన్ను కానీ కోపంగా చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాతో పాటు కలిసి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ సమాజాన్ని మొత్తానికి కూడా ఇది గవర్నమెంట్ ఎలాగైతే ఈ బెట్టింగ్స్ యాప్ మీద ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుందో, ఈ మత ప్రచారాల మీద, ఈ బైబిల్ మీద కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చట్టాలు అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తీసుకున్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. కొన్ని రాష్ట్రాలలో మత ప్రచారాల మీద యాంటీ కన్వర్షన్ బిల్ అమలైపోయింది, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. అట్లాగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఈ ఆంధ్రాలో విపరీతమైనటువంటి కన్వర్షన్స్ బాగా జరుగుతున్నాయి. ప్రతి గల్లీకి ఒక చర్చి పెట్టి ఇష్టానుసారంగా దేశాన్ని, హిందుత్వాన్ని కించపరుస్తూ ఉన్నారు. వీటి గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. గవర్నమెంట్ వరకు మా శక్తి మేరకు మేము పోరాడుతూనే ఉన్నాము, కానీ మాకు ఇంకా అదనంగా అంటే వాళ్ళు పవర్లో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇంకా చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు తీసుకోకపోయినా మేము మాత్రము తీసుకొని ఇందులో ఉన్నటువంటి దారుణమైనటువంటి విషయాలు మొత్తము విస్తారంగా ప్రచారం చేయడానికి నేను, మా టీం ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను మేడం. ఇది నేను చివరికి చెప్పండి.